Kalashnikov! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్కేఎస్. గైస్ ఇవాళ వీడియో ఏంటంటే బర్త్డే వీడియో ఎడిటింగ్ చేయడం అయితే మన ఫాలో అయితే అడిగాడు. సో వాళ్ళ కోసం అయితే ఈ బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేస్తున్నాను. మీరు సింపుల్గా మన ఛానల్ ఏదైతే కొత్త వచ్చేస్తాను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదే చెప్పి మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ ప్రాజెక్ట్ లింక్ అయితే మీకు అది కింద డిస్క్రిప్షన్లో ఉంది. మీరైతే దానైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి అలెక్ట్ మిషన్ కూడా ఇచ్చాను. మీరు వీడియో ఎడిట్ చేసుకోగలుగుతారు. ముందుగా మీరు సింపుల్గా ఏం చేస్తారంటే అలెక్ట్ మిషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక ఈ గ్రూప్ అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాక మీకైతే సింపుల్గా అయితే ఇంటర్ఫేస్ అయితే లాగ్ అవుతుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్ స్టెప్స్ అనేది ఫస్ట్ ఇక్కడ మీరు గ్రూప్ వన్ అయితే ఇక్కడ కనపడుతుంది కదా, ఆ గ్రూప్ వన్ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన అయితే ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే మీకు ఏమంటే ఇక్కడ ఫాంట్ చేంజ్ చేసుకోండి, లేకపోతే అలానే కూడా పెట్టుకోండి. సింపుల్గా అయితే బర్త్డే పైన ట్యాప్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకొని పైన ట్యాప్ చేసుకొని మీకు అయితే టెక్స్ట్ అయితే వస్తుంది. మీకు ఏ టెక్స్ట్ కావాలో ఆ టెక్స్ట్ అయితే మీరు అయితే యాడ్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత సింపుల్గా అయితే మీకు ఇక్కడైతే యాడ్ అయిపోతుంది. మీరు ఎక్కడైతే ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ అక్టోబర్ డేట్ మనకి మంత్ ఇయర్ ఉంటుంది. మీరు దాన్ని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానిపై ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్ పెట్టండి. ఇక్కడ మీకు ఏ మంత్ కావాలో ఆ మంత్ అయితే తీసేసి ఇంకే మంత్ కావాలో ఆ మంత్ అయితే మీరైతే పెట్టుకుంటే సింపుల్గా సెట్ అయితే అయిపోతుంది. అక్టోబర్ పెట్టాను. మళ్ళీ కింద 28th ఉంటుంది ఎడిట్ టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకుని ఇక్కడైతే మీకు ఏ డేట్ కావాలో ఆ డేట్ అయితే చేసుకొని మీరైతే దాని మీద పెట్టుకొని సింపుల్గా అయితే ఇది మార్క్ చేసి బ్యాడ్ వస్తే మీకైతే డేట్ యాడ్ అయితే అయిపోతుంది. ఇక్కడ మీరైతే సింపుల్గా అయితే నేను ఫోటో అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్రూప్ 3 పైన యాడ్ చేసుకుంటే బ్యాడ్ వచ్చిన తర్వాత ఇక్కడైతే మీకైతే కింద ఒక ఫోటో కనబడుతుంది. గ్రూప్ 1 మాస్క్ కనబడుతుంది. మా పైన ట్యాప్ చేసుకొని ట్యాప్ చేసుకుని మనకి రీప్లేస్ వస్తుంది. ఇప్పుడైతే ఫోటోని అయితే రీప్లేస్ ఫోటో పైన ట్యాప్ చేసుకుని కింద లాస్ట్ కనపడుతుంది ఫోటో, ఆ ఫోటో పైన ట్యాప్ చేసి ఇంకో కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీరైతే ఫోటో అయితే చేంజ్ అయితే చేసుకోండి. ఏ ఫోటో కావాలి ఆ ఫోటో పెట్టుకొని అయితే మీరైతే చేంజ్ అయితే చేసుకున్నాక మీరైతే చూపిస్తుంది పెట్టుకొని పైన ప్లస్ సింబల్ అనుకుంటున్నాను. ఆ ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసిన మనకైతే ఫోటో యాడ్ అయిపోతుంది. మనకి తర్వాత బ్యాక్ అయితే వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాల్సిందే. ఆ నేమ్ పైన ఇక్కడ కనబడుతుంది కదా టెక్స్ట్, ఆ టెక్స్ట్ దాని పైన ట్యాప్ చేసి మనకైతే టెక్స్ట్ వస్తుంది. మీకు ఏం నేమ్ కావాలో ఆ నేమ్ టెరేజ్ చేసినట్టు పెట్టుకుంటే సింపుల్ అయితే సరిపోతుంది. తర్వాత మీకు మొత్తం కంప్లీట్ అయితే అయిపోతుంది. సింపుల్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఒక PNG అయితే డౌన్లోడ్ చేసుకోండి. క్రోమ్లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కొడితే మీకైతే ఒక వెబ్సైట్ వస్తుంది. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి మీరైతే రిమూవ్ డిజైన్ టైప్ చేస్తే మీకైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనే వెబ్సైట్ వస్తుంది. దాంట్లోకైతే మీరైతే ఫోటో యాడ్ చేసుకొని ఏ ఫోటో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేద్దాం అనుకుంటారో దానైతే రిమూవ్ చేసుకొని ఇక్కడైతే ఫోటో అయితే యాడ్ చేసుకుంటే మీకైతే ఇలా అయితే వస్తుంది. దానిపై యాడ్ చేసుకుని కలర్ వెళ్ళకండి. మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ చేసిన ఫోటో అయితే ఇక్కడైతే యాడ్ చేసుకుంటే మీకైతే సెట్ అయిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తారంటే దాని పక్కనే అదే సేమ్ ఫోటోని మీరైతే పక్కన అయితే పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అక్కడే ఫోటోని ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తారు మధ్య రిమూవ్ చేయడం ఫోటో అయితే అక్కడైతే యాడ్ చేసుకోండి. సింపుల్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ అంటే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకుని బాగా చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని అయితే మీరు అయితే పెట్టుకోండి. ఇక్కడ మీ ఫోటో పెట్టించుకోండి. అక్కడ యాడ్ చేసుకుని కొంచెం సైజ్ పెట్టించుకుంటే సెట్ అయితే అయిపోతుంది. అలాగే మీరు ఇక్కడ కూడా అదే ఫోటో పెట్టుకోండి. కలర్ పెట్టుకోండి. ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. సెట్ అయితే అయిపోతుంది. కొంచెం సైడ్ ఫోల్డ్ చేసుకుంటే మీకైతే ఇంకో ఫోటో వచ్చింది. ఇక్కడ ఇంకో ఫోటో యాడ్ చేసుకుని కలర్ పెట్టుకోండి. మీకైతే సెట్ అయితే అయిపోతుంది. టోటల్ వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.